యాక్టింగ్ పరంగా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పక్కన పెడితే ఫైనాన్షియల్ పరంగా కూడా సాటిస్ఫాక్షన్ అనిపించాలి. అవును. నువ్వు ఫైనాన్షియల్ పరంగా వీళ్ళు ఇచ్చే పేమెంట్స్ వీటికి హ్యాపీగా ఉన్నావా? లేదు సార్. లేదు. సారీ. అస్సలు లేదు. ఎందుకంటే ఓకే. ఖాళీ కూర్చోవడం కన్నా మనం చేస్తుండాలి. పేరు రావాలి అనుకున్నాను. వచ్చింది పర్లేదు. ఎంత పేరుందో అన్ని అవమానాలు కూడా ఉన్నాయి. లేవని కాదు. అంటే సెట్లో జరిగాయా? ఎక్కడైనా ఉంటాయి. మన చుట్టూ మీకు కూడా ఉంటారు కదా. జనరల్ వేరు, ఇప్పుడు సెట్ లో అంటే వేరేగా ఉంటది కదా. మనం ఏదైనా యాక్ట్ చేసాం, ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటిది, ఇదేనా యాక్షన్ అంటే అంటే అది వేరేలా ఉంటది కదా. అది ఒక ఇంటెన్షన్ తెలుస్తుంటది. సమ్ ఇంటెన్షన్ వీళ్ళు కావాలని ఇరిటేట్ చేస్తారు. ఈ రోజు నేను ఏం చేసినా అవి అలాంటివా అని నేను లేదు, అట్లా జరగట్లేదు. కానీ ఏంటంటే అది ఏం హిట్, దానికి ఏముంది, నీ క్యారెక్టర్ ఏముంది అనేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. దగ్గరికి వచ్చి వాళ్ళు మరీ దగ్గరకు వచ్చి మన ఏం లేదు, నేను సెట్కి వెళ్ళానా, కూర్చున్నానా, ఎవరన్నా ఉంటే మాట్లాడామా అంతే ఉంటుంది. కానీ ఒకరి క్యారెక్టర్ను డౌన్లోడ్ చేసినట్టు మాట్లాడదు. ఎందుకంటే మీకు ఇందా అలా అనకూడదు, ఒకరిని అనకూడదు. సో అనను, కానీ నన్ను అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి లైట్ అదేం లేదు. మనీ పరంగా అంటే కష్టపడుతూ మెయింటెనెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొందరికి ఎంత అరిచి గీ పెట్టినా కానీ సార్ ప్లీజ్ అక్కడ కూడా అడుగుతాం, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్ అనేది. మన పర్సనలీ చెప్పొద్దు అంటారు. నేను చెప్తాను, ఏమవుతుంది దాంట్లో తప్పేముంది, పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లం కాదు సార్. నేను యాక్ట్ చేశాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఫైనాన్షియల్గా కావాలి, నాకు కష్టాజితమే కదా అనేసి అర్థం. ఒక్కొక్కరు 2-3 నెలలు 5-6 నెలలు చేస్తే ఎలా సార్? లేడీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అందరికీ ఉంటాయి, కానీ కొన్ని ఎక్స్ట్రా లేడీస్కి ఉంటాయి, కానీ చెప్పుకోలేం కదా.